నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో పిల్లల్లో మహిళల్లో ఒబేసిటీ సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి గ్లోబల్ హాస్పిటల్ ని డాక్టర్ లక్ష్మీ లావణ్య స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, పిల్లల్లో ఒబేసిటీని ఎలా నిర్ధారిస్తారు? పిల్లల్లో ఒబేసిటీ అనేది ఒక పెద్ద కామన్ మెడికల్ ప్రాబ్లం అయిపోయిందమ్మా ఇవాళ. అంటే పుట్టుకతోనే కొన్ని జెనెటిక్ లోపాలు, కొన్ని క్రోమోజోమల్ అనామలీస్తో వాళ్ళకి ఒబేసిటీ రావచ్చు. అంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవటం, హైట్కి సరిపడా వెయిట్ కాకుండా ఇంకా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవటం అనేది జరుగుతుంది. ఈ పిల్లలు ఎట్లా అంటే టర్నర్ సిండ్రోమ్ అనో, లేకపోతే ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ అనో, కొన్ని రకాల పేర్లు ఉన్నాయి, నూనాన్ సిండ్రోమ్ అని. ఇలా చైల్డ్ పుట్టుకతోనే వాళ్ళలో క్రోమోజోమల్ అనామలీస్, జెనెటిక్ లోపాలు వలన వాళ్ళకి అలాంటి కండిషన్స్ రావడంతో వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇది కాకుండా కొన్ని హార్మోన్ లోపాల వల్ల కూడా, అంటే లెప్టిన్ రెసిస్టెన్స్ అని, కొన్ని ఫ్యాట్ మెటబాలిజంకి కావాల్సిన హార్మోన్స్ లోపాల వలన కూడా వాళ్ళలో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. కానీ చాలా మటుకు పిల్లలు కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్కి టార్గెట్ అవుతారనమాట. అంటే ఎట్లా అంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథిలో సరిపడా హార్మోన్ తయారవ్వకపోవడంతో హైపోథైరాయిడిజం వస్తుంది. సో థైరాయిడ్ గ్రంథిలో సరిగ్గా హార్మోన్ తయారవ్వకపోతే వాళ్ళు హైట్ తక్కువగా ఎదిగి వెయిట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు కొంచెం మెంటల్గా డల్ అవ్వచ్చు, స్కూల్లో కొంచెం డల్గా ఉండటం, ఆకలి తక్కువ ఉన్న వెయిట్ గెయిన్ అవటం, ఫేస్లో ఉబ్బు రావటం, కాళ్ళు చేతులు వాసిపోవటం, తర్వాత హెడేక్స్ రావటం, మర్చిపోవటం, ఎక్కువగా యాడ్ అవటం, డిప్రెస్డ్గా ఫీల్ అవటం, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజంకి వచ్చే లక్షణాలు. పిల్లలు సడన్గా డల్ అయిపోయి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతే హైపోథైరాయిడిజం వచ్చిందా, దీనివల్ల ఏమన్నా వెయిట్ గెయిన్ అవుతున్నారా, హైట్ సరిగ్గా ఎదగట్లేదా, ఎక్కువగా నిద్రపోతా, లేజీగా, స్లీపీగా ఉంటున్నారా అనేది చూసుకోవాలి. సో ఇలా చూసుకుని చాలా సింపుల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అన్ని క్లినిక్స్లోనూ ఉంటుంది. వాళ్ళ జనరల్ పీడియాట్రిషియన్స్, జనరల్ ప్రాక్టీస్ డాక్టర్స్ కూడా స్క్రీన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు. ఇది కాకుండా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ లేదంటే గ్రోత్ హార్మోన్ ఎక్సెస్, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ పిల్లల్లో వాళ్ళు సరిగ్గా హైట్ ఎదగరు, దాంతోపాటు ఒక్కొక్కసారి వెయిట్ కూడా సరిగ్గా ఎదగరు. బట్ కొందరు పిల్లలు హైట్ ఎదగకపోయినా వెయిట్ ఎదుగుతారు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీలో. కొందరు గ్రోత్ హార్మోన్ ఎక్సెస్, అంటే ఇవి ఎందుకు అంటే గ్రోత్ హార్మోన్ మన మెదడులో పిట్యూటరీ గ్లాండ్లోంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ అనమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్లో ట్యూమర్స్ ఉంటాయి. ఇట్లాంటి ట్యూమర్స్లోంచి ఎక్కువగా తయారయ్యే గ్రోత్ హార్మోనే కాకుండా వేరే రకాల హార్మోన్స్ లైక్ కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువగా తయారవడంతో ఈ కార్టిజాల్ ప్రభావంతో వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు. అయితే వీళ్ళ తప్పేవి లేకుండానే బాగా వెయిట్ గెయిన్ అవటం, ఆ వెయిట్ గెయిన్తో వాళ్ళకు ఒక స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫేస్ రౌండ్గా మోన్ లాంటి ఫేస్ రావటం, ఇక్కడ మెడ మీద ఈ పైన భాగం వెయిట్ ఎక్కువ రావటం, కాళ్ళు చేతులు సన్నగా ఉండి మధ్యలో ట్రంక్ భాగం, పొట్ట, పై చెస్ట్, మెడ, వీపీ ఎక్కువగా లావ్ అవటం. అయితే వీళ్ళ పొట్ట మీద సైడ్లో నడుము మీద చారలు రావటం, మెడ మీద నలుపు రావటం, అదిగే ఆడపిల్లలు మెన్సెస్ ఆగిపోవటం, లేకపోతే మెన్సెస్ లేట్గా రావటం, ఇవన్నీ వేరే ఫీచర్స్ అనమాట. దాన్ని కుషింగ్ సిండ్రోమ్ అంటారు. అయితే కుషింగ్ సిండ్రోమ్ మన పిట్యూటరీ గ్రంథిలో వచ్చే కణితల్లోంచి ఎక్కువగా వచ్చే కార్టిజాల్ ప్రభావంగా ఈ కండిషన్ వస్తుంది. ఇది పిట్యూటరీ గ్రంథే కాకుండా ఎడ్రినల్ గ్రంథిలోంచి కూడా కార్టిజాల్ ఎక్కువగా తయారైతే ఈ గ్రంథి ట్యూమర్స్తో కూడా ఈ పిల్లలకి కుషింగ్ సిండ్రోమ్ రావచ్చు. సో కుషింగ్ సిండ్రోమ్ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నేను చెప్పిన లక్షణాలు ఉండి ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతున్న పిల్లలు, వీళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది, సో ఎక్కువ తింటారు, నైట్ ఎక్కువగా మెలకు ఉండటం, డల్ అయిపోవటం, ఆ వెయిట్ గెయిన్తో వాళ్ళు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోవటం, నైట్ టైం ఎక్కువ ఫ్లెమ్, దగ్గు, ఊపిరి మన గొరకలాగా రావటం, ఇలాంటి సిమ్టమ్స్ మనం జనరల్గా చూస్తాం. ఇలా ఉన్నప్పుడు పేరెంట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం చాలా ముఖ్యం అనమాట. సో ఇవి రెండు మోస్ట్ కామన్గా పిల్లల్లో వచ్చే ఎండోక్రైన్ హార్మోనల్ లోపాలతో వచ్చే. కొందరు మదర్స్ చెప్తున్నారు పిల్లలు అంటే తక్కువ తిన్నా లావ్ అయిపోతున్నారు అంటారు, కొందరు అడుగుతూ ఉంటారు, ఎందుకని అట్లా? సో తక్కువ తిన్నా లావ్ అవటం అనేది మోస్ట్ లైక్లీ వాళ్ళకి లోపల నుంచి ఉన్న లోపాలు, ఎండోక్రైన్ లోపాలు అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హైపోథైరాయిడిజం కానీ, కుషింగ్ సిండ్రోమ్ కానీ, కొన్ని మందుల ప్రభావంతో కూడా వాళ్ళకి తక్కువ తిన్నా వెయిట్ గెయిన్ అవుతారు. అంటే వాళ్ళు తీసుకునే స్టెరాయిడ్ మందులు, యాంటీబయాటిక్స్, కొన్ని రకాల ఇంజెక్షన్స్, కొన్ని రకాల వేరే అంటే డెవలప్మెంట్కి ఇచ్చే మందులతో వాళ్ళలో ఆకలి పెరుగుతుంది, దాంతో కూడా వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు. కొన్ని ఆకలి పెరగకపోయినా, ఎక్కువ తినకపోయినా వాళ్ళలో నీరు లాంటి పదార్థం ఇట్లా ఎడిమా లాగా, అంటే ఉప్పు నీరు లోపలే ఉండిపోవటం, బాడీలోనే బయటకి ఎక్కువగా మెటబాలైజ్ అవ్వకపోవటం, యూరిన్ లోంచి ఎక్కువ రాకపోవడంతో కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ కావచ్చు. అది థర్డ్ రీజన్. బట్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే సోషల్ రీజన్ అనమాట. సోషల్ అండ్ ఫ్యామిలీ రీజన్స్ ఆఫ్ వెయిట్ గెయిన్. ఇది వీళ్ళ పేరెంట్స్కి ఒబీజ్ అయ్యే లక్షణాలు ఉంటాయి, వాళ్ళలో జెనెటిక్గా త్వరగా వెయిట్ గెయిన్ అయ్యే లక్షణాలు ఉండటం వల్ల ఈ పిల్లలు తక్కువ తిన్నా తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో పద్ధతులు కూడా ఎక్కువ ఫుడ్ ఓరియంటెడ్గా ఉంటాయి. వాళ్ళు టేస్టీగా వండుకోవటం, 3 meals 3 snacks
కుక్స్ హెవీగా వడ్డించుకోవటం వండటం ఇంకా చిన్నప్పటి నుంచి ఫుడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ భాగంగా వాళ్ళ ఫ్యామిలీస్లో జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫుడ్డే ఉంటుంది. వాళ్ళు సాడ్గా ఉన్నప్పుడు కూడా ఒక చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని తింటూ ఉంటారు. బోర్ అయినప్పుడు కూడా తింటారు. వీళ్ళకి ఫుడ్ లంసంలో ఈజీలీ యాక్సెసిబుల్గా దొరుకుతుంది పిల్లలకి. వాళ్ళు గారభంగా కూడా పేరెంట్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. గ్రాండ్ పేరెంట్స్ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ సిచ్యువేషన్లో ఎఫెక్ట్ అవుతారనమాట. పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు మదర్స్ అండ్ ఫాదర్స్ చాలా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు పిల్లలకి ఇంట్లో అన్నీ అప్పచెప్పేసి వాళ్ళకి ఆకలేసినప్పుడు తినమని ఫ్రిడ్జ్లో తీసుకుని అరమార్లో తీసుకుని ఎక్కువగా తింటూ ఉంటారు. ప్లస్ దీంతో పాటు ఇదే కాకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసి కడిగి అట్లా పెట్టాలి. ఎవరిని అడల్ట్స్ సూపర్విజన్తో జరిగే పనులు అనమాట. పిల్లలు ఓన్గా ప్యాకెట్ ఓపెన్ చేసుకుని తినడం చాలా ఈజీ. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటాం, ఫాస్ట్ ఫుడ్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటాం. మళ్ళేమో స్కూల్లో కూడా వాళ్ళు లంచ్ ఇవ్వటం, ఆ లంచ్లో కూడా ఎక్కువ హెల్తీ ఆప్షన్స్ కాకుండా ఈజీగా తయారు చేసే ఆప్షన్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాం. తో ఈ పరిస్థితి వస్తుందన్నమాట. ఇదే కాకుండా పిల్లలు ఎక్సర్సైజ్ చాలా తక్కువ. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో కూడా అసలు ఆడుకునే గేమ్స్ ఆడుకోవడానికి స్థలం లేదు. ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ షటిల్ ఇవేవైనా కూడా ఎక్కువ రన్నింగ్తో చేసే పనులకి వాళ్ళు కనీసం ఒక 1 కిలోమీటర్ to 2 కిలోమీటర్ స్క్వేర్ యార్డ్ ఉండాలి వాళ్ళకి. అలా లేని పరిస్థితి ఉన్న స్కూల్స్ చాలా ఎక్కువ. సో దీంతో వీళ్ళకి అసలు యాక్టివిటీ లేకుండా అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా బాగా పకడ్బందీగా ఉండటంతో వాళ్ళు దిగిన దగ్గర నుంచి ఎక్కిన దగ్గర వరకు ఎప్పుడు కూర్చోవడమే జరుగుతుంది, కానీ వాళ్ళు నుంచోవటం కానీ మెట్లెక్కి దిగటం కూడా లేదు. చాలా స్కూల్స్లో లిఫ్ట్స్ ఎలివేటర్స్ ఫెసిలిటీస్ ఉంటాం. ఎక్కువగా ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ స్కూల్స్ ఉండటంతో వాళ్ళకి ఫెసిలిటీస్ బాగుండటంతో కూడా వాళ్ళు ఎక్కువగా ఫ్యాట్ని మెటబలైజ్ చేసుకునే అవకాశాలు మనం ఇవ్వట్లేదు. అదే కాకుండా అకాడమిక్ ఓరియంటేషన్ అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండటంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గిపోవడం, దానికి టైం లేకపోవడం అనేది చాలా కామన్గా చూస్తాం. కాబట్టి పిల్లల్లో ఒబేసిటీ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా గ్రోత్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? పిల్లలు ఒబేసిటీతో వాళ్ళు డల్ అయిపోతారు. పిల్లలు ఒబేసిటీతో వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. ఒబేసిటీ వచ్చిన పిల్లలకి సరిగ్గా ఊపిరితిత్తులు పైన ఉన్న అప్పర్ ఎయిర్వే బ్లాక్ అవుతుంది. దాంతో వాళ్ళకి గురక వస్తుంది. పెద్దవాళ్ళు వచ్చినట్టుగా చిన్నపిల్లలకే గురక వస్తుంది. దాంతో వాళ్ళు సరిగ్గా ఊపిరి తీసుకోలేరు. ఊపిరి తీసుకోలేనప్పుడు ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం. ఈ కండిషన్తో వాళ్ళకి తెల్లవారుజామున టైంకి మెలకు రాకపోవటం, వాళ్ళు పడుకున్న నిద్ర సరిపోకపోవటం, డే టైం అంతా ఎక్కువగా నిద్ర రావటం, తలనొప్పులు రావటం, మర్చిపోవటం, స్కూల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ లేకపోవటం, ఇలా జరుగుతుందన్నమాట. ఇది కాకుండా వాళ్ళ చిన్నపిల్లలకి ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు. ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు అంటే ఎక్కువ ఒబేసిటీతో అవుతుందంటే బోన్లో థిన్నింగ్ మొదలవుతుంది, బోన్లో ఆస్టియోపోరోసిస్ మొదలవుతుంది. దాంతో వాళ్ళకి బోన్ వీక్నెస్ వస్తుంది. చూడటానికి చక్కగా చబ్బీగా ఎక్కువ లావుగా ఉన్నా సరే వాళ్ళ స్కెల్టన్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనమాట. ఆ బరువుని మోసే స్కెల్టన్లో వీక్నెస్ ఉంటుందో వాళ్ళు సరిగ్గా ఆడుకోలేరు. మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇవన్నీ చిన్న వయసులోనే హిప్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ మొదలవుతాయి. ఇది కాకుండా ఎక్కువ ఒబేసిటీ ఉన్న పిల్లలకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వాళ్ళు తక్కువ పిల్లలతో పాటుగా లేరు, వాళ్ళలో ఏదో లోపం ఉంది, వాళ్ళు అందరికంటే ఓవర్ వెయిట్గా ఉన్నారని ఎక్కువ టీజింగ్, వాళ్ళల్లో బుల్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పక్క పిల్లలు వాళ్ళని వెక్కిరించడం, వీళ్ళు చాలా డల్గా డిప్రెస్డ్గా ఫీల్ అవటం, దాంతో వాళ్ళ లో సెల్ఫ్ ఎస్టీమ్తో వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్కూల్లోనూ ఇంట్లో కూడా వాళ్ళు చాలా డల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు వేసుకున్న బట్టలు అందంగా లేకపోవటం, వాళ్ళు అందరితో పాటు పరిగెట్టలేకపోవటం, దాంతో వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగా దెబ్బతింటుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతారు. పక్క పిల్లల్ని చూసి వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవటం జరుగుతుంది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ అనమాట చిన్నపిల్లలకి ఒబేసిటీ రావడంతో. ఒబేసిటీ ఉన్న పిల్లలకు అసలు చిన్నపిల్లలైతే అసలు ట్రీట్మెంట్ సాధ్యమేనా అంటే? చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ సాధ్యమే. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక జెనెటిక్ ఆర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అయితే దీని గురించి మనం ఎక్కువగా చేయలేము. పేరెంట్స్కి కౌన్సిలింగ్, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలం. కానీ వాళ్ళకి ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అయితే దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు హైపోథైరాయిడిజంతో వచ్చే వెయిట్ గెయిన్ కానీ, ఆర్ పిట్యూటరీ ట్యూమర్స్తో, కుషింగ్ సిండ్రోమ్తో వచ్చే వెయిట్ గెయిన్ అయితే కనుక ఆ ట్యూమర్స్కి సర్జికల్ ఆర్ మెడికల్ ఆర్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి టైంకి పట్టుకోవటం, దాన్ని కరెక్ట్గా టైంకి డాక్టర్ దగ్గర అనలైజ్ చేయించుకోవటం, ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడంతో వాళ్ళకి ఆ కండిషన్ కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా కంట్రోల్ అవ్వచ్చు. తక్కువ పిల్లలు వేరే పిల్లలతో సమానంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అలా కాకుండా సోషల్ రీజన్స్ అయితే కంప్లీట్గా మన చేతిలోనే ఉన్నాయి. సో మనం పిల్లలకి ఇచ్చే ఆహారం, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహన, వాళ్ళకి కావాల్సిన సరిపడా ఫిజికల్ యాక్టివిటీ అవైలబుల్గా చేయటం, వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే ఇలాంటి టైము, ఫెసిలిటీస్ క్రియేట్ చేసి
వాళ్ళతో పాటు మనం కూడా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళతో పాటు తోడుగా వెళ్ళి మనం ఆడించడం, వాళ్ళకి క్లాసెస్లో పెట్టడం, సూపర్వైజ్గా పక్క పిల్లల్ని తోడు తీసుకుని ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం. పిల్లల్ని బయటకు వెళ్ళి అంటే ఆడుకునే రోజులు కావు, ఎందుకంటే వాళ్ళకి ఆటల కంటే ఇంకా ఇండోర్ గేమ్స్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఇప్పుడు ల్యాప్టాప్, ఐప్యాడ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న రోజులు ఇవి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అడ్వాన్స్మెంట్స్ అవైలబిలిటీ ఇన్ ఇండియా మనకి రోజువారీ దొరికే, ప్లస్ ప్రైసెస్ కూడా అంత ఎక్కువ కాస్ట్లీ లేకపోవడంతో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎఫోర్డ్ చేయగలగడంతో జనరల్ పాపులేషన్ అందరూ కూడా ఆడుకోకుండా ఇంట్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మనం బాగా ప్రోత్సహించాలి. పేరెంట్స్ చేతుల్లోనే ఉంది, ప్లస్ ప్రభుత్వం చేతుల్లో కూడా ఉంది. స్కూల్లో కొంచెం గ్రౌండ్స్ అవి లేని స్కూల్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు, ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకొక ఫెసిలిటీ చూపించాలి, ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఫర్ ద స్కూల్. వాళ్ళని మళ్ళీ బస్సులోనే తీసుకెళ్లి అక్కడ ఆడిచ్చే లాంటి పరిస్థితి క్రియేట్ చేయడం చాలా. అందరిలో దాదాపుగా హెల్త్ కాన్షియస్ పెరిగిపోతుంది, అదేవిధంగా మహిళల్లో ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటారు అసలు ఒబేసిటీ కారణాలు? సో ఒబేసిటీ మనం పిల్లల్లో చెప్పుకున్నట్టుగానే ఒబేసిటీ మహిళల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాళ్ళ ఆహారం ఎక్కువ, ఆహారానికి తగిన ఎక్సర్సైజ్ ఆర్ వ్యాయామం తక్కువ. ఈ రెండు మ్యాచ్ కాకపోవడంతోనే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతుంది జరుగుతుంది. మనం తినే ఆహారం, మనం చేసే. లక్ష్మీ లావణ్య గారు ఒక కాల్ రిసీవ్ చేసుకుందాం. బెంగళూరు నుండి మాధవ్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. మాధవ్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అన్నయ్య గారి అమ్మాయి ఉందండి. అమ్మాయి 18 years అమ్మాయి, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది ఇప్పుడు. అమ్మాయి రీసెంట్ గా టెస్ట్ చేస్తే హైపర్ థైరాయిడ్ అని చెప్పారు డాక్టర్స్. వింటున్నా, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి మాధవ్ గారు, మీ వాయిస్ వింటూ మాట్లాడుతున్నారు మీరు, కాల్ కట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటండి? హైపర్ థైరాయిడ్ అని చెప్పారండి. ఓకే, హైపర్ థైరాయిడ్ అని చెప్పారు. అయితే అమ్మాయికి బాగా సన్నపడిపోతుంది, మనిషి వెయిట్ బాగా తగ్గిపోతుంది, జుట్టు బాగా ఊడిపోతుంది. అవునండి. హైపర్ థైరాయిడిజంలో వాళ్ళకి మెటబాలిజం బాగా పెరుగుతుంది, అంటే వాళ్ళల్లో ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. దాంతో వాళ్ళకి గుండెలో దడెక్కువ వస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెటబాలిజంకి హెల్ప్ చేసే హార్మోన్స్. ఇవి ఎక్కువగా తయారైతే వాళ్ళలో మెటబాలిజం బాగా తొందరగా ఎక్కువగా, వాళ్ళకి అవసరానికంటే ఎక్కువ మెటబాలిజం ఉంటుందో వాళ్ళు ఫ్యాట్ బర్న్ చేసేసుకుంటారు, మజిల్ కూడా బర్న్ చేసుకుంటారు యాక్చువల్ కొందరు. సో దీంతో చాలా బాడీ పెయిన్స్ వస్తాయి, చాలా సన్నబడిపోతారు, వాళ్ళలో వేడి ఆవిర్లు లాగా వస్తాయి, హాట్ ఫ్లాషెస్ లాగా, నైట్ నిద్ర పట్టకపోవటం, చాలా ఎక్సైటెడ్గా గుండెలో దడలాగా రావటం, బాగా వెయిట్ తగ్గిపోవటం, తొందరగా అలసిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా క్యూర్ చేయగలిగే కండిషన్ ఇది. సో దీన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే హైపర్ థైరాయిడిజం 3 కారణాలతో వస్తుంది. దానికి అదిగా మానిపోయే థైరాయిడైటిస్, పర్మనెంట్గా ఉండే కండిషన్ గ్రేవ్స్ డిజీజ్ అంటాము. ఇందులో నాడ్యూల్స్ ఉంటే టాక్సిక్ నాడ్యులర్ గాయిటర్ అంటారు మూడోది. వీటికి కంప్లీట్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టైంకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిదన్నమాట. నెక్స్ట్ కాల్ అండి, రేణుక హైదరాబాద్ నుండి. రేణుక గారు మాట్లాడండి. రేణుక గారు మాట్లాడండి, డాక్టర్ లక్ష్మీ లావణ్య ఉన్నారు. హలో, చెప్పండి అమ్మా రేణుక. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను రేణుకాను మేడం. చెప్పు రేణుక, ప్రాబ్లం చెప్పండి మేడం. ఏంటండి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మెసేజ్ అందరికి పాస్ చేయాలని నేను కాల్ చేశాను మేడం. ఓకే అమ్మా. నేను అనుకోవటం రేణుక మా పేషెంట్, మా ప్రాక్టీస్లో పేషెంట్. రేణుకాకి హైపర్ థైరాయిడిజం ఉండేదన్నమాట ఇదివరకు. తన థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవి, అవి చక్కగా క్యూర్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ టాబ్లెట్ తీసేసి నార్మల్ అయిపోయింది. అందుకే ఐ థింక్ ఆ విషయం షేర్ చేసుకోవడానికి తను ఫోన్ చేస్తుంది. థ్యాంక్స్ అమ్మా. ఇంకోటి ఇంత ముందు అడిగానండి, మహిళల్లో ఒబేసిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అని. మహిళల్లో ఒబేసిటీకి మెయిన్ రీజన్స్ మనం అనుకున్నట్టుగా లైఫ్ స్టైల్ మార్పులు, అంటే మనం తీసుకున్న ఆహారం ఎక్కువ, వ్యాయామం తక్కువ. అది కాకుండా మహిళల్లో ఒబేసిటీ రావడానికి కారణాలు మళ్ళీ హైపోథైరాయిడిజము, అంటే థైరాయిడ్ తక్కువగా తయారవటం వాళ్ళ బాడీలో, హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథిలో లోపం రావటం వల్ల థైరాయిడ్ గ్రంథిలో సరిపడగా తయారవ్వక అందులో లోపంతో హైపోథైరాయిడిజం వస్తుంది. అది కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ అందుకోకపోతే దాంతో వాళ్ళ మెటబాలిజం తగ్గిపోయి వాళ్ళు తిన్న ఆహారం తక్కువైనా సరే అది ఒంటికి పట్టేసి, లేదంటే నీరు ఎక్కువగా నిలిచిపోవటం, అంటే ఎడిమా అంటాం ఇంగ్లీష్లో, వాటర్ రిటెన్షన్ అంటాం, అంటే నీరు మన బాడీలో ఉండిపోవటం, అంటే కాళ్ళు చేతులు ఉబ్బుగా కనిపించడం, ఇట్లా ఒత్తితే గుంటలాగా పట్టడం, అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే ఇది కాకుండా కుషింగ్ సిండ్రోమ్, ఇందాక నేను చెప్పినట్టుగానే కణితలు రావచ్చు లేడీస్కి. అది పిట్యూటరీ గ్రంథిలో కానీ లేకపోతే అడ్రినల్ గ్రంథిలో కానీ, ఆ గ్రంథిలో ట్యూమర్స్ వస్తే అందులో తయారయ్యే ఎక్కువ కార్టిజాల్తో వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా స్టెరాయిడ్ మందులు, కొన్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్
ఇంజెక్షన్స్, బ్యాక్ పెయిన్కి బాడీ పెయిన్స్కి తీసుకునే ఇంజెక్షన్స్ కొందరు తీసుకుంటారు. దాంతో షుగర్ రావచ్చు, దాంతో ఒబిసిటీ రావచ్చు, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని సైకాట్రీ మందులతో కూడా వెయిట్ వస్తారనమాట. అయితే అడల్ట్స్లో కూడా గ్రోత్ హార్మోన్ ఎక్సెస్గా తయారవచ్చు. గ్రోత్ హార్మోన్ ఎక్కువగా తయారైతే వాళ్ళు టాల్ అవ్వరు, కానీ వాళ్ళలో ఒబిసిటీ రావచ్చు అనమాట. ఓకే, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి దీని గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.